1500 రూపాయలకే జియో సంస్థ నుంచి స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ రాబోయే ఫోన్ను ఫ్రీగా ఇవ్వనున్నట్లు రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వినియోగదారులు 1500 రూపాయలు డిపాజిట్ చేస్తే ఈ ఫోన్ను ఇస్తామని, మళ్లీ ఆ మొత్తాన్ని 3 ఏళ్లలో తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో ఈ ఫోన్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. సేమ్ టైం చాలా మందికి ఈ ఫోన్ లో ఫీచర్లపై అనుమానాలున్నాయి. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన సందేహాలపై ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. రిలయన్స్ జియో ఫోన్ డ్యూయల్ సిమ్ ఫోనా, సింగిల్ సిమ్ ఫోనా అని చాలా మందికి ఓ డౌట్ ఉంది. రిలయన్స్ జియో ఫోన్ సింగిల్ సిమ్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుందని సంస్థ ప్రతినిధులు ధృవీకరించారు. అంతేకాదు ఇతర నెట్వర్క్ సిమ్ కార్డులేవి జియో ఫోన్ లో పనిచేయవని కూడా చెప్పారు. అయితే అక్టోబర్ లో జియో మరో ఫోన్ ను ఆవిష్కరించనుందని, ఆ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుందని టెలికాం సర్కిల్లో ఓ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు జియో ఫోన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి సవాలక్ష సందేహాలు, వాటిపై నెగటివ్ కథనాలు వస్తున్నాయి. ఫోన్ అన్నాక బోలెడ్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఓ రకంగా పైసలేమీ లేకుండా ఫ్రీగా ఇస్తున్న ఫోన్ లాంటిది కావడంతో ఇందులో ఫీచర్లను చాలా వరకు కుదించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా జియోలో వాట్సాప్ పనిచేయదు. అలాగే ఉండే జియో చాట్ ఉంటుంది. వాట్సాప్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవటానికి కూడా కుదరదు. జియో చాట్ ద్వారానే మీ కమ్యూనికేషన్ కొనసాగించాలి. జియో ఫోన్ లో మరో సిమ్ వేసినా పనిచేయదు. జియో అందించే సిమ్ కు మాత్రమే నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. అందుకు తగ్గట్టుగా ఫోన్ లాక్ అయి ఉంటుంది. జియో ఫోన్ 3 నెలలు వరుసగా రీఛార్జ్ చేసుకోకపోతే మళ్లీ కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకుని యాక్టివేట్ చేసుకోవాలి. సమాచారం ఏదైనా జియో ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ తయారవుతుంది. ఇంకా ఈ ఫోన్ మార్కెట్ లోకి రాబోయే లోపు ఎన్ని లోపాలు బయటకొస్తాయో. మొత్తానికి 1500 రూపాయలకి జియో 4G హై స్పీడ్ ఇంటర్నెట్ ను వాడుకునేలా స్మార్ట్ ఫోన్ ఇస్తే ఇంటికి 3-4 కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ విషయాలు తెలిసి మూతి ముడుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.